గత కొంతకాలంగా ఈ రాజ్ తరుణ్ విషయం, లావణ్య తను బయటకొచ్చి అలిగేషన్స్ తన మీద, సో తను ఈ అమ్మాయి మీద, అండ్ ఇంకా ఆడియో కాల్స్ అన్ని రికార్డింగ్స్ అన్నీ బయటకు రావడం, ఇదంతా ఇంకా నడుస్తూనే ఉంది. మీరు ఇది చూసే ఉంటారు కదా. సో వాళ్ళ ఆ కాన్వర్జేషన్ కానీ ఇష్యూ కానీ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఇలాంటి చెత్తను గురించి మాట్లాడటం నన్ను నేను తగ్గించుకొని దలుచుకోలేదు. నేను అనవసరం కూడా మనకి. ఇప్పుడు ఆ అమ్మాయి జైలుకి వెళ్ళి వచ్చింది, ఆ అమ్మాయి నిజమా కాదా ముందు ఆమె ప్రూవ్ చేసుకోవాలి. అది వదిలిపెట్టి, ఇందాక కూడా చెప్పాను నేను, వీళ్ళందరూ వీళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంటే ఆ కేసులు వదిలిపెట్టి డైవర్ట్ చేస్తానికి ఇవన్నీ మాట్లాడుతున్నారని నా ఫీలింగ్. ముందే చూసుకోమనండి, తర్వాత చూద్దాం. ఈ పర్సనల్ ఇష్యూ ఏం చేస్తారు? ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ రైటా తప్ప తెలియదు.